వెల్కమ్ టు వీక్షణం. నేను సర్తాజ్. జిత్తుల మారిన చైనా నానాటికి దిగజారిపోతోంది. అంతర్జాతీయంగా పరపతిని పెంచుకుంటున్న భారత్ను ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయడానికి చీప్ ట్రిక్స్ ను ప్లే చేస్తోంది చైనా. భారత్ చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి అని అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ఒక రెచ్చగొట్టే చర్యలతో రెండు దేశాల మధ్య అగ్ని రాజేస్తోంది. చైనా భారత్ బోర్డర్లో మళ్ళీ వంకర బుద్ధి చూపిస్తూనే ఉంది. ఓవైపు భారత్తో దౌత్య చర్చలు జరుపుతూనే మరోవైపు మాత్రం భారత భూభాగాన్ని ఆక్రమించే వ్యూహాలను పన్నుతోంది చైనా. అసలు ఇంతకీ చైనా ఏం చేస్తోంది? అసలు చైనా ప్లాన్ ఏంటి? దీనిపై భారత్ ఎలా స్పందిస్తోంది? భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి చైనా చర్యలు. మొన్ననే బార్డర్లో సైన్యాలను వెనక్కు పంపించే ఒప్పందానికి ఓకే చెప్పి ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని మాటిచ్చింది. ఈ క్రమంలోనే మార్చి 8న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధాలు గతేడాది నుండి సానుకూల పురోగతి సాధించాయని చిలక పలుకులు పలికారు. గతేడాది రష్యా ఆతిథ్యమిచ్చిన ఖజాన్ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకం వచ్చిందని కూడా చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అందుకే కలిసి పనిచేయటం రెండు దేశాలకు మంచిదని కూడా వెల్లడించారు. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి కలుపుగోలు మాటలు మాట్లాడుతూనే వెనక నుండి వెన్నుపోటు పొడుస్తోంది చైనా. భారత కేంద్రపాలిత ప్రాంతం లడాక్ భూభాగాన్ని ఆక్రమించి 2 కొత్త స్థావరాలను ఏర్పాటు చేసింది. 2020లో తూర్పు లడాఖ్లోని గల్వాన్ లోయలో భారత్ చైనా సైన్యం మధ్య తలెత్తిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత ఇదే విషయంపై అనేక దఫాలుగా సైనిక కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇటీవల ఆ చర్చలు పూర్తి కాగా సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు, ఆయుధాలను వెనక్కు మళ్లించాలని రెండు దేశాలు అంగీకారానికొచ్చాయి. ఈ క్రమంలోనే రెండు వైపులా బలగాలు వెనక్కు వెళ్లినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. దీంతో 4.5 ఏళ్ల నాటి సమస్య తీరిపోయింది. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గిందని భావించే లోపు భారత్కు మరోసారి చైనా తలనొప్పిగా మారింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో చైనా 2 కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తోందని, వాటిలో కొన్ని భాగాలు లడాఖ్లో ఉన్నాయని, దీనిపై భారత ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా తీవ్రమైన నిరసనను తెలియజేసినట్లు మార్చి 21న భారత ప్రభుత్వం తెలిపింది. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సమాధానమిచ్చారు. ఈ ప్రాంతంలో భారత భూభాగంపై చైనా అక్రమంగా చేస్తున్న ఆక్రమణను భారతదేశం ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు. భారత భూభాగంలో చైనా ఆక్రమణను భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదు. లడాఖ్లో చైనా కొత్త కౌంటీలను వ్యాప్తి చేయటం వల్ల ఈ ప్రాంతంపై భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఎలాంటి మార్పు ఉండదని కూడా పలుమార్లు వెల్లడించింది. ఈ ప్రాంతంపై భారతదేశానికి దీర్ఘకాలంగా ఉన్న స్థిరమైన వైఖరిపై ఈ చర్య ప్రభావం చూపదని తాజాగా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యల ద్వారా చైనా చేస్తున్న చట్ట విరుద్ధమైన బలవంతపు ఆక్రమణకు చట్టబద్ధతను కూడా ఇవ్వదని కేంద్ర సహాయ మంత్రి మరోసారి వెల్లడించారు. ఇక ఈ పరిణామాలపై ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా నిరసనను తెలియచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే హోటాన్ ప్రిఫెక్చర్లో చైనా 2 కొత్త కౌంటీలను స్థాపించడం, లడాఖ్లో భారత భూభాగాన్ని కలుపుకోవటం గురించి ప్రభుత్వానికి తెలుసా అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఒకవేళ తెలిస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు ఏమిటనే ప్రశ్న కూడా వచ్చింది. కాగా ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి స్పందించారు. చైనాలోని హోటాన్ ప్రిఫెక్చర్లో నిర్మించిన 2 కొత్త కౌంటీలకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశ కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో వస్తాయని ఒప్పుకున్నారు.
అయితే ఈ కౌంటీల ఏర్పాటుకు వ్యతిరేకంగా భారతదేశం తెలియచేసిన నిరసనలకు చైనా ప్రభుత్వం నుండి ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వాటి వివరాలను కూడా మంత్రిని కోరగా దీనిపై స్పష్టమైన సమాధానం దొరకలేదు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడానికి, అలాగే భారతదేశ వ్యూహాత్మక భద్రతా అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇక భారతదేశ భద్రతపై ప్రభావం చూపించే అన్ని పరిణామాలను ప్రభుత్వం నిరంతరం గమనిస్తూనే ఉందని, భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం నుండి ఇలాంటి సమాధానాలు గతంలో కూడా వచ్చాయి. అయినప్పటికీ చైనా కుట్ర చర్యల్లో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవటం ఇప్పుడు ఆందోళనను పెంచుతోంది. లడఖ్లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా 2 స్థావరాలను ఏర్పాటు చేసినట్లు గతేడాదిలోనే భారత్ గుర్తించింది. దీనిపై ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణలను ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి చట్టవిరుద్ధమైన బలవంతపు ఆక్రమణలు చేయటం వల్ల ఆ ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఇక ఇదే లడఖ్లో ఆక్రమణల అంశంపై దౌత్య మార్గాల ద్వారా చైనాకు తమ నిరసన ఇప్పటికే వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. We have seen the announcement pertaining to the establishment of 2 new counties in Hotan prefecture of China. Parts of jurisdiction of these so-called counties fall in India's union territory of Ladakh. We have never accepted the illegal Chinese occupation of Indian territory in this area. Creation of new counties will neither have a bearing on India's long-standing and consistent position regarding our sovereignty over the area, nor lend legitimacy to China's illegal and forcible occupation of the same. We have lodged a solemn protest with the Chinese side through diplomatic channels. అయినా చైనా ప్రభుత్వ మీడియా జిన్హువా గతేడాది డిసెంబర్ 27న వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ఉయిగుర్ ఎటానమస్ రీజియన్ ప్రకటన విడుదల చేసింది. చైనా ప్రభుత్వం ఈ ప్రాంతంలో హియాన్ కౌంటీ, హెకాంగ్ కౌంటీ అనే 2 కొత్త కౌంటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సెంట్రల్ కమిటీ, అలాగే స్టేట్ కౌన్సిల్ ఈ 2 కొత్త కౌంటీలను ఆమోదించాయి. ఇవి హోటాన్ ప్రిఫెక్చర్ ద్వారా నిర్వహించబడతాయని కూడా జిన్హువా నివేదించింది. హియాన్ కౌంటీ సీటు హాంగ్లియూ టౌన్షిప్ కాగా, హేకాంగ్ కౌంటీ సీటు జీదులా టౌన్షిప్ అని చైనా రాష్ట్ర మీడియా నివేదించింది. దీని తర్వాత భారత ప్రభుత్వం నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్ను కవ్వించే ప్రయత్నాలు చైనా చేయటం ఇప్పుడు కొత్తేమీ కాదు. తాజాగా హోటాన్ ప్రిఫెక్చర్లో కౌంటీల ఏర్పాటు, గతంలో లడాక్ సమీపంలో బంకర్ల నిర్మాణం, బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు, అరుణాచల్ ప్రదేశ్ను చైనా మ్యాప్లో జొప్పించడం, ఇలా చాలా విషయాల్లో భారత్ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది చైనా. అయితే భారత్ కూడా కౌంటర్ చర్యల్లో భాగంగా ఎల్ఏసీ వెంట మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది. చైనాలోని హోటాన్ ప్రాంతం లడక్ సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కొత్తగా 2 కౌంటీల నిర్మాణం చేపట్టింది చైనా. ఈ 2 కౌంటీల్లోని కొంత భాగం లడక్ పరిధిలోకి వస్తుంది. దీంతో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నది స్పష్టంగా ఉంది. అయితే దీనికి ముందు నుండి టిబెట్ అటానమస్ రీజియన్లోని యార్లాంగ్ స్పాంగ్పో నదిపై చైనా జల విద్యుత్ ప్రాజెక్టు కూడా నిర్మిస్తోంది. కాగా బ్రహ్మపుత్ర నదిపై చైనా జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించడంపై భారత్ ఆందోళనలు తెలియజేసింది. నదీ జలాలపై వినియోగదారు హక్కులను కలిగిన దిగువనున్న దేశంగా ఈ మెగా ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చైనాకు వెల్లడించింది. నిపుణుల స్థాయిలో దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరగాలని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు హాని కలిగించకుండా చూసుకోవాలని చైనాను కోరింది. అది రక్షణ పరంగా భారత్కు మరింత కీలకమైన ప్రాంతం కాబట్టి అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు కూడా భారత్ వెల్లడించింది. We have seen the information released by Xinhua on 25th December 2024.
regarding a hydropower project on the Yarlung Tsangpo River in the Tibet Autonomous Region of China. As a lower riparian state with established user rights to the waters of the river, we have consistently expressed through expert level as well as diplomatic channels our views and concerns to the Chinese side over mega projects on rivers in their territory. These have been reiterated along with the need for transparency and consultation with downstream. నిజానికి భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి చైనా చర్యలు. గతంలో తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా భారీ బంకర్లు నిర్మించింది. ఇందులో భాగంగా చైనా సైన్యం భారత భూభాగంలో చాలా లోతుగా తవ్వుతున్న దృశ్యాలు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ బంకర్లలో ఆయుధాలు, ఇంధనం నిల్వ చేయడంతో పాటు బంకర్లను సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లుగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. అయితే పాంగాంగ్ సరస్సుకు ఉత్తర దిక్కున పర్వతాల మధ్య సిర్జా ప్రాంతంలో చైనా సైన్యం, ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన స్థావరం కూడా ఉంది. పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించిన డ్రాగన్ సైన్యానికి ఇదే ప్రధాన కార్యాలయం. దీనిని వాస్తవాధీన రేఖకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. అయితే అది భారత్ భూభాగమని మొదటి నుండి భారత్ వాదిస్తోంది. అయినప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు పెంచుతూ భారత్ను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది చైనా. లడాక్ సరిహద్దుల్లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనా చేస్తున్న కుట్రపూరిత చర్యలు కొత్తేమీ కాదు. 2024 మధ్యలో చైనా సైన్యం లడాక్ సమీపంలో 6 కొత్త హెలిస్ట్రిప్లను నిర్మించింది. శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం తెలిసింది. అయితే హెలిస్ట్రిప్ నిర్మించిన ప్రదేశం పశ్చిమ టిబెట్లో ఉంది. లడాక్లోని డెమ్చోక్ నుండి ఈ హెలిస్ట్రిప్ల దూరం 100 మైళ్లు మాత్రమే. డెమ్చోక్ అనేది భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త ప్రాంతంగా ఉంది. దీని కారణంగా ప్రమాదం మరింత పెరుగుతుందని భారత రక్షణ వర్గాలు భావించాయి. 6 హెలిస్ట్రిప్లు గయాయి అనే ప్రదేశంలో నిర్మించారు. అక్కడ 1/2 డజన్ నుండి డజన్ వరకు హెలికాప్టర్లను ఏకకాలంలో మోహరించే అవకాశం ఉంటుంది. ఇది లడఖ్లోని డెమ్చోక్కు 100 మైళ్ల దూరం, ఉత్తరాఖండ్లోని బరాహోటికి 120 మైళ్ల దూరంలో ఉంది. ఇలా చైనా సైన్యం తరచుగా ఎల్ఏసి సమీపంలో హెలిప్యాడ్లు లేదా నిర్మాణాలు నిర్మిస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అనేక రహదారులను కూడా నిర్మించింది. అందుకే లడఖ్కు ఆనుకొని ఉన్న చైనా ప్రాంతంపై భారత్ కూడా నిఘా పెంచింది. భారత్లో ఉన్న సరిహద్దుల వెంబడి చైనా ప్రాబల్యం పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. భూటాన్లోని డోక్లాం సమీపంలో భారత్ చైనా ప్రతిష్టంభన ఏర్పడిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత వ్యూహాత్మక ప్రదేశానికి సమీపంలో చైనా గ్రామాలను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 22 గ్రామాలు నిర్మించినట్లు ఉపగ్రహ డేటాలు ఇటీవల గుర్తించారు. ఈ 22 గ్రామాల్లో 8 గ్రామాలు భూటాన్లోని డోక్లాం పీఠభూమికి దగ్గరగా ఉన్నాయి. ఈ గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో చైనా క్లెయిమ్ చేస్తున్న వ్యూహాత్మక లోయల్లో కొండల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చికెన్ నెక్ అనే పేరుతో పిలిచి సిలిగురి కారిడార్కు ఇది దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి ఈశాన్య భారతదేశానికి వెళ్లి ఎంట్రీ ద్వారంగా పిలుస్తారు. అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాల ప్రకారం 2020 నుండి ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా గ్రామాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ గ్రామాలకు సమీపంలో చైనా సైనిక స్థావరాలు, అవుట్పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే చైనా ఇలాంటి చేష్టలు చేయడం మొదటిసారి కాదు. తన మ్యాప్లో భారత భూభాగాలను పేర్కొన్న గత సందర్భాలు కూడా ఉన్నాయి. 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని 6 స్థానాలకు సంబంధించి ప్రామాణిక పేర్లతో కూడిన తొలి జాబితాను చైనా విడుదల చేసింది. 2021లో 15 స్థానాలతో కూడిన 2వ జాబితాను విడుదల చేసింది. అలాగే 2023లో విడుదలైన 11 అదనపు స్థలాల పేర్లతో మరొక జాబితాను తీసుకొచ్చింది. అయితే ఎప్పుడు చైనా రెచ్చగొట్టిన భారత భూభాగాలను క్లెయిమ్ చెయ్యాలనే చైనా ప్రయత్నాన్ని భారత్ బలంగానే తిరస్కరించింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవం చెరిగిపోదని హెచ్చరించింది. అయినా కూడా చైనా తన కుట్రలను ఆపలేదు. హోటాన్ ప్రీఫెక్చర్లో కొత్తగా చైనా స్థావరాలు ఏర్పాటు చేస్తూ వందల కొద్దీ ప్రజలను అక్కడికి తరలిస్తున్నారు. దీని ద్వారా త్వరలో లడఖ్లోని ప్రాంతాలకు కూడా చైనా పేర్లు పెట్టి తన మ్యాప్లోకి జొప్పించి ప్రయత్నం చేస్తుందనిపిస్తుంది. అయితే దీనికి కౌంటర్గా భారత్ అటు అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇటు లడఖ్లోనూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎల్ఏసి వెంబడి భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకునే దిశగా మరిన్ని చర్యలు చేపట్టడానికి రెడీ అవుతోంది.
అయినా చైనా కవ్వింపు చర్యలు మాత్రం భారత్ సహనానికి పరీక్షగా ఉన్నాయి. ఈ పరిణామాలు అసలు ఎటుకి దారి తీస్తాయో అనే ఆందోళన కూడా లేకపోలేదు. అయితే ఇటీవలి రోజుల్లో చైనా భారత్ల మధ్య దౌత్య సంబంధాలు కాస్త మెరుగుపడుతున్న తరుణంలో చైనా ఇలాంటి కుట్రలను ఆపుతుందో లేదో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.